ఆ నిన్నటి సంది మా మామ డబ్బలలున్న పైసలు పిండి బత్తలున్న పైసలు లెంకిండు. మరి గా పైసలతోని దివిల పండుగ పూట ఏం చేస్తాడో చూద్దాం పాండ్రి. పోయినేడాది కొడుకులు మల్లిగాడు ఎల్లిగాడు ఇద్దరు కలిసి మా ఇంటికాడ పెద్ద పొగ పెట్టిరా దీపావళి బాంబులో సారి. ఇక ఎట్లయినా లిల్లన వేలాలి వాళ్ళన వేవాలి. ఇక అందుకోసమే ఇక అలా మొత్తం మీద బాంబులు కొనడానికి వచ్చిన అబ్బా ఇగో తీరొక తీరులో ఎట్లున్నాయి చూడండి బాంబులు. జబర్దస్త్ ఖతర్నాక్. ఆగో మా మామ పటాకుల దుకాణం బాట పట్టిండు. నిన్న గీ ముసలోడు పైసలు లెంకినప్పుడే నాకు డౌట్ కొట్టింది. అన్న నమస్తే. బాంబులు ఉన్నాయి ఏం సంగతి? జమీన్ చక్కెర భూచక్ర మనార్లు భూచక్రాలు సుసులు బత్తిలు బాంబులు లక్ష్మీ బాంబులు డబుల్ సౌండ్ ట్రిపుల్ సౌండ్ 1000 వాళ్ళ 10,000 వాళ్ళ 2000 వాళ్ళ 5000 వాళ్ళ వంకాయ బాంబులు టమాటా బాంబులు ఇప్పుడు కూరగాయల పేర్లు కూడా వచ్చినాయి కదా బాంబులకు. అప్పుడు ఉండే సార్ ఇప్పుడు లేవు, అది బ్యాన్ చేసిరా? ఇక మరి జర ఏమన్నా ఉంటే చూపెట్టి నాకు జర పెద్ద పెద్దవి. పోయిన ఏడాది మా ఇంటికాడు మల్లిగాడు ఒక బాంబు పెట్టిండు, మా ఇల్లు పరవాసింది. అంటే ఇప్పుడు వాని ఇల్లే వలిగిపోవాలి అసలు బాంబు చూపెట్టాలి నువ్వు. వాయమ్మ ఇదేంది ఇంత దొడ్డుగా ఉన్నది, ఇది ఒకటేసారి మరి వాళ్ళు ఉంటారా పిక్తారా అంత ఎట్లా? ఇంత పెద్ద బాంబులు ఉన్నాయా? చూసిరా ఇది ఎట్లున్నది ఏం సంగతి? ఇది సుచ్చిరిపుడ్డ అంట. ఇది పెట్టినామనుకో ఇక ఇల్లు పెద్దగా దాకపోతుంది. చిన్నగున్నప్పుడు ఇంటితోనే ఆడుకునేది. అట్లున్నది కథ. ఇగో ఇదేదో కట్టెపుల్ల తీరే ఉన్నది కదా గిది. మరి ఇక్కడ పెడతారా దీనికి ఇక్కడ పెడతారా మంట ఏం సంగతి? ఏం సమజ్ అయితే లేదు కదా. అగో మా మామ ఒక్కడే పటాకులు కొనుక్కుంటాడా ఏంది? నాకు చెప్పకుండా ఒకసారి అరుచుకుందాం పాండ్రి. మామా ఓ మామా. ఓ పిల్ల నువ్వు సప్పుడు కూకో. నువ్వు ఏమో బాగా మాట్లాడుతున్నావు. నువ్వు పండుగ పూట తానవే చేయవు, దేవునికే మొక్కవు. నేను ఏది ఇంతకుముందు చూపించింది చూడు, ఈ బాంబు పెట్టి నిన్ను లేపేయాలి అప్పుడే చక్కగా అవుతావు. ఏదో బాంబులు కొట్టే నీకు వస్తే నువ్వు ఊకే పిలుస్తూనే ఉన్నావు. గీ ముసలోనికి ఎప్పుడు నా మీదనే కప్పనోరేసుకొని ఊకే వరులుతూనే ఉంటాడు. ఈ బాంబు ఇది ఏమదా? ఇది జబర్దస్త్ ఉన్నది. ఇదికి చీపురు గట్టకు ఏదో పెట్టినట్టు ఉన్నది. బాంబుల కథ ఇక తీరొక తీర్ల బాంబులు ఉన్నది. ఇగో చాలా మంది కొంటున్నారు. ఓమ్మా ఏం పేరు నీ పేరు? నా పేరు స్వప్న. ఎడికెళ్ళి వచ్చినావు? కరీంనగర్ నుంచి వచ్చిన. కరీంనగర్ నుంచి వచ్చినావా? చూసి నేర్చుకో. పొద్దుగాల లేవంగానే బాంబులు కొనడానికి వచ్చింది. నేర్చుకుంటా తీ, నువ్వు ముందుగా అలా పటాకులు కొను. ఇక మరి ఏమేమి కొంటున్నావు ఏం సంగతి? ఈ బాంబు కొంటానా, ఈ బాంబు కొంటానా, ఈ ప్యాకెట్ కొంటానా. అరే అందరు పిల్లలు ఇలా పూజలు చేసుకుంటే నువ్వేందమ్మా బాంబులు కొనడానికి వచ్చినావు? నేను పొద్దుగాల పూజ చేసుకున్నా, సాయంత్రానికి బాంబులు కొనుక్కోపోతున్నా. ఓ మధ్యాహ్నం ఉన్నది ముద్ర కథ. కానీ గంత పెద్ద బాంబులు కాలిస్తే మరి నీకు భయం కాదా అమ్మ? చిన్నప్పటి నుంచి కాలుతానా, నాకెందుకు భయం? అంతేనా? నిన్ను చూస్తే ఎన్నో ఇల్లు కాల్చినట్టే అనిపిస్తున్నది. ఈ బాంబులు ఏం లెక్క చెప్పు. అయ్యో ఈ అన్న పైసలే కడుతున్నాడు. అన్న ఎన్ని పైసలు ఏం సంగతి పెద్దగానే కొంటున్నావు? దానికి 1000 రూపాయలు వచ్చినా? మరి ఎట్లా ఎవరెవరికి ఇప్పుడు అవి ఇంట్లో ఎవరెవరికి వచ్చావు గిన్నె తీసుకుపోయి? సురుసురు బత్తి అంటారు కదా దీన్ని. ఇక మరి నువ్వు ఏం కాలువా? చిన్నగా ఉన్నప్పుడేమో ఇక బగ్గ కాలుస్తుంటుంది, ఇప్పుడు మరి ఏం లేదా? ఇప్పుడు అంత టైం లేదు. ఇప్పుడు ధరలు ఎట్లున్నాయి? ధరలే వెళ్తున్నాయా బాంబుల కంటే? ఇక ఇట్లా ఉన్నది మొత్తం మీద కథ. ఇక చాలా పిల్లలు ఈ బాటు ఇది వాయమ్మ ఇది కిలోలు ఉన్నది. ఇది మరి అడుగుదాం ఇది ఎంత దొరుకుతుంది. ఇవల్ల ఎల్లు కానీ మళ్ళీ కానీ ఇల్లు కాలాల్సిందే. ఇక అన్న ఇది ఎంత ఏం సంగతి? కిలోల లెక్క అమ్ముతావా ఎట్లా అమ్ముతున్నావు? కిలోల లెక్క అమ్మనండి, ఇది బాక్స్ లెక్క అమ్ముతాం. స్టాండర్డ్ ఇది స్టాండర్డ్ మేము ఇది షార్ట్స్ అంటే 60 షార్ట్. ఇది ఒక్కసారి కాలిస్తే 1 by 1 షాట్ వస్తుంది ఆకాశంలో. ఇక మరి అంతరిక్షం దాకా వేస్తుందా ఎట్లా దీని మీద కూర్చుంటే? పోవాలంటే మరి టెక్నికల్లీ మన వేరే మార్చాలి. అంతేనా? ఇక మరి ఎట్లా అమ్ముతున్నావే పెద్ద మనిషి? ఎట్లున్నది గిరాకీ ఏం సంగతి? ఇప్పుడు లేదు దివాళీ ప్రజలు అంత ఉత్సాహం లేదు దివాళీ లేదని. బికాస్ ఆఫ్ మార్కెట్
ఎటు కాకుండా వచ్చిన పండుగ కూడా నెల మధ్యలో 20 తారీఖు వచ్చింది కాబట్టి కొంతమంది శాలరీస్ ఉంటే అడ్వాన్స్ కాబట్టి అంత స్పీడ్ లేదు, దివాళీ మూమెంట్ లేదు. ఆగో మా మామ ఒక్కడే అన్ని పటాకులు కొనేటట్టున్నాడు కదా, నాకేం తీసుకోడా? ఓ మామ నాకు కూడా గా చిచ్చురు బుడ్లు సుర్సుర్ బత్తీలు తీసుకో. అయ్యో రామకథ, నీకు పటాకులు తీసుకురావాలనా? మంది ఇండ్లల్లో కొట్లాటలు పంచాయతీలు పెట్టి రోజు పటాకులు వేరుస్తూ నీకు పటాకులు కావాలనా నీకు? నువ్వెప్పుడు పిచ్చిమొక్కపోనివే, ఎప్పుడేది ఇప్పించినవని. ఇక్కడ పటాకుల రేట్లు ఎట్లున్నాయి ఇన్నావు కదా ఇంతకు ముందు, ఒక్కొక్కటి 7-800. అమ్మో గంతగానం రేట్లా? ఇంతకు ముందు ఒక ఆయన గున్ని కొంటేనే 1000 రూపాయలు అయినాయి, అట్లున్నది ఇక్కడ పరిస్థితి. చూసిండ్రు కదా మా మామ పటాకుల షాపింగు. మా మామ లొల్లేందో గాని పటాకుల రేట్లు మటుకు మస్తు పిరమున్నాయిల్లా.